అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చినందుకు. ఎవరు చీఫ్ గెస్ట్ లేకపోయినా కూడా ఇంతసేపు మా కోసం మా టీం కోసం ఇంత పేషెంట్గా ఉన్నందుకు ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ దివ్య గారు ఫ్రమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ Zee South. Thank you so much. This collaboration was really interesting. Endukante I've known you for so long, and I really like the way that you work. Meeku cinema meeda na interest anta. I always wanted to collaborate with you, but ila indi, and it's very happy for that. Okay, I'll start where I have to start. My director మాన్సా శర్మ. ఫస్ట్ నేను మాన్సాని కలవక ముందు మాన్సా డైలాగ్స్ని కలిశాను. మ్యాడ్ హౌస్ అని ఒక చిన్న సిరీస్ చేశాం యూట్యూబ్లో. దానికి మహేష్ గారు డైరెక్టర్. డైలాగ్స్ చూస్తుంటే కామెడీగా ఉండింది, కొంచెం అడల్ట్ కామెడీ ఉండింది, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ ఉండింది, కొంచెం చాలా చెత్త కామెడీ ఉండింది, అండ్ సమ్ వెరీ విటీ కామెడీ. అండ్ డైరెక్టర్ అండి, రైటర్ అండి, ఆవిడ శ్రీకాకుళం నుంచి వచ్చారు అండ్ వైజాగ్లో ఉంటారు. షీ కెనాట్ కమ్, బట్ డైలాగ్స్ ఇలా మెయిల్లో పంపిస్తారంటే ఐ సెడ్ ఓకే, వాట్ ఎవర్, వెరీ గుడ్. ఒకరోజు వచ్చారు. నేను చాలా స్టీరియోటిపికల్గా డైరెక్టర్ అంటే ఒకలాగా ఉంటారు అనుకున్నది, బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని, వెరీ స్టీరియోటిపికలీ ఐ వాజ్ వెరీ జడ్జ్మెంటల్. వచ్చారు ఇలాగే మొత్తం కప్పేసుకొని దుప్పటి కప్పుకున్నట్టు. అండ్ అది లైక్ మీరు రాశారా ఇదంతా? లైక్ అవునండి. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ మాన్సా. అండ్ తను తక్కువ మాట్లాడుతుంది, బట్ షీ థింక్స్ అ లాట్. షీజ్ అ బ్రిలియంట్ రైటర్. మేము బెంచ్ లైఫ్లో కూడా వర్క్ చేసినప్పుడు, అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కూడా వర్క్ చేసినప్పుడు ఐ వుడ్ సీ 24/7 షీఈ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ సినిమా. నాతో ఇన్ని ఇయర్స్ మేము ట్రావెల్ చేసాం. పర్సనల్గా నాకు తెలిసి ఒక 5 రోజులు మాట్లాడుంటారు నాతో అంతే. ఎన్కే ఎలా ఉన్నారు, హౌస్ లైఫ్ అని. షీ వుడ్ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు మీ లైక్ దట్ ఫర్ 5 days. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ఏ మూవీ చేద్దాం, యునో, దిస్ ఇస్ ద స్టోరీ దట్ ఐ రోట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ద వన్ థింగ్ దట్ ఐ లవ్ అబౌట్ మాన్సా, which I wish I got as an actor, is a director who explained you this scene as good as Mansa does. It's really difficult, because I think an actor is only as good as the director. And that nenu first hand chusan Mansa, not just here in Bench Life and in Rakasa. You have a very long way to go. Meeru andaru chesinattu oka first cinema oka easy genre cheseddam, you know, like a drama, like a koncham ikkada randi. జస్ట్ ఒక డ్రామా లేకపోతే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ చేద్దామని. యూ fought against all odds. నాకు తెలుసు how much you fought, with how many people you fought to get to this stage. And నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే the universe chose me as a channel to introduce Manasa or Mahesh garu or Vamshi garu, such great talent. నేను వర్క్ చేసిన టాలెంట్ అందరూ పింక్ ఎలిఫెంట్ తోటి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ, నేను నిహారిక ఫౌండ్, పింక్ ఎలిఫెంట్ ఫౌండ్ అంటున్నారు, కానీ ఐ ఫీల్ లైక్ నా ద్వారా, పింక్ ఎలిఫెంట్ ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎక్కడో రాసి పెట్టుంది. అందుకనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ యా, అందరూ వచ్చి చాలా మంచి మాటలు చెప్పారు. కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 11-15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రోళ్ళు లాంటిది ఒక మంచి సినిమా చేయొచ్చు కదా, అందరికీ తెలిసింది, సారీ, లేకపోతే కుర్రాళ్ళని పెట్టుకొని, లేకపోతే యంగ్స్కి కథలు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు. ఎందుకు మనకి విఎఫ్ఎక్స్ అంతా అన్నారు. ఇలాగే చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నాం అంటున్నారు. నేను ఏం చేసినా అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ పింక్ ఎలిఫెంట్. మీరు ఈ సినిమా జర్నీలో ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీ ఫిలిం నేను వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ తోటి, ఆర్టిస్ట్ తోటి నేను అంతే నేర్చుకుంటాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో మీరు అందరు చప్పట్లు కొడతారని అనను. ఐ రియలీ మీన్ ఇట్. నాకు కొనిడెల ఫ్యామిలీ నాకు మొత్తం, ఇట్స్ మై ఎంటైర్ లైఫ్. నిహారిక నాకు మళ్ళీ పరిచయం చేసిన పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా నాకు అంత ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 1.5 మంత్లో ఒక 60-70 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం. 60-70 చోట్ల యూనో లైక్ అన్నీ కలిపి ఇంటర్వ్యూస్ అండ్ ప్రెస్ మీట్స్ అండ్ పబ్లిక్ అపియరెన్సెస్. దిస్ ఎంటైర్ రాకాసాన్ని ప్రమోట్ చేసే ఈ మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను, అసలు నాకెందుకు, నేను ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఏదో చిన్న క్యూట్ కథ ఏదో రాసుకొని చేసుకుందాం అనుకున్న నేను, ఐ హ్యావ్ నో ఐడియా వై గాడ్ ఆర్ యూనివర్స్ చోజ్ మీ. బట్ ఎవ్రీ సింగిల్ డే నేను కళ్ళు తెరిచిన ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ for giving me the freedom, for believing in me and for trusting in me. And one of my strongest pillars, Pink Elephant Pictures ఇలా ఉంది, అందరికీ ఇలా చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుంది. ఎవ్రీవన్, అది ఒక విమెన్ మాతో వర్క్ చేసిన యాక్ట్రెసెస్ ఆర్ అదర్ విమెన్ టెక్నీషియన్స్ సేఫ్గా ఫీల్ అవుతున్నారు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఇస్ రమేష్ గారు అండ్ ఈపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే యు ఆర్ విత్ మీ, వీఆర్ వన్. అండ్ సారీ, పేరున మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మీరే నన్ను ఫైన్ చేశారు సార్, నేను మిమ్మల్ని ఫైన్ చేయడం ఏంటి సార్. యోర్ మ్యూజిక్ సెన్స్ అండ్ మీకున్న టాలెంట్, I don't know guys, I don't know why people say I do feel very grateful that everyone says that, but I feel like pratidi raspet untundi. మీరందరూ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వచ్చి మీరందరూ నాకు ధైర్యం ఇవ్వాలి అని రాసి పెట్టుంది. దట్ ఈస్ వై యూ గైస్ కేమ్ త్రూ మీ. ఏంటో సడన్లీ ఐ ఫీల్ లైక్ వన్ మదర్, లైక్ ఐమ్ గివింగ్ బర్త్ టు ఆల్ దీస్ పీపుల్, మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మేము వర్క్ చేసింది. అనుదీప్ గారు, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఫర్ ద థర్డ్ టైమ్. విజయ్ మాస్టర్, జేడి మాస్టర్ అండ్ భాను మాస్టర్, ఇంత అంటే చాలా తక్కువ టైంలో మీరు సచ్ గ్రేట్ కొరియోగ్రఫీ మాకు చేసి పెట్టారు. మీరు పెద్ద మూవీస్ చేస్తున్నారు అందరూ, అది ఒక చిన్న సినిమా, యునో లైక్ అ న్యూ హీరో అట్లా ఏం చూసుకోకుండా మీరు చెప్పినట్టు మీరు పుష్పకి లేకపోతే పెద్ద మూవీస్కి ఎంతైతే ఎఫర్ట్ పెడతారో అంతే ఎఫర్ట్ తోటి యూ వర్క్ ఫర్ అస్. అండ్ దాట్ షోస్ మీకు మీ ఆర్ట్ అంటే ఎంత ఇష్టం, చిన్న పెద్ద కాదు, ఆర్ట్ ఈజ్ ఆర్ట్ అని. సో దట్స్ ఫర్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. మై డిఓపి రాజ్ గారు, యూ ఆర్ అ గ్రేట్ ఫైండ్ సార్. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టైంలో కలిసినప్పుడు ఐ డిడ్ నాట్ సీ మీ ప్రీవియస్ వర్క్. షార్ట్ ఫిల్మ్ చేశారు, ఎక్కడున్నారు ఈయన? ఓకే, షార్ట్ ఫిల్మ్ డిఐలో ఉన్నారు. సి షార్ట్ ఫిల్మ్ ఏదో చేశారు. బట్ రాజ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత R&D చేస్తారంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ వన్ హూ వర్క్స్ యాజ్ హార్డ్ యాజ్ హిమ్. అంటే ప్రతి సినిమా, ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి అని. అండ్ రాజ్ గారు విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఆయన పింక్ ఎలిఫెంట్లో సింగిల్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు పెళ్ళయింది. నౌ హీ హ్యాస్ లైక్ అ హ్యాపీ లైఫ్ అండ్ we really hope that we work for many more projects together. Raj garu, I really respect your work ethic. Vijay master, నేను ఏం చేసినా మిమ్మల్ని సెట్లో చూసినప్పుడు నాన్నని చూసినట్టే ఉంటుంది మాస్టర్. అంతే ప్రేమగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. And
మాన్సా ఇందాక అన్నారు, అన్నీ చేస్తాడు ఈయన, అన్నీ కావాలి ఈయనకి అని. ఈయనకు అన్నీ కావాలి కాబట్టే ఐ వుడ్ గివ్, నేను ఎవరికైనా ఒక కొన్ని రోజులు సార్ మీరు చూసేసుకోండి, నాకు అసలు సంబంధం లేదు, యూ టేక్ కేర్ ఆఫ్ అంటే నేను హాయిగా ఉండగలుగుతానంటే దట్ ఇస్ అన్వర్ అలీ గారు, ఆర్ ఎడిటర్. మీరు ఒత్తి ఎడిటర్ లాగా ఇది ఒక్కటి నేను ఎడిట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, యు ఆర్ నాట్ దట్ సార్. మీరు ఏం చేసినా, చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏది చేసినా నాది, నేనే చేస్తా. ఇప్పుడు నేను చేస్తా, నా ఇష్టం, దిస్ ఇస్ మైన్ అనుకొని చేస్తారు. యూ ఓన్ ద హోల్ థింగ్ సో మచ్ అండ్ దట్ ఈస్ వై వీ రియలీ రియలీ లవ్ యూ. అట్లా కింద పడి దెబ్బలు తగిలించుకోవద్దు సార్ ప్లీజ్, నా గుండె ఆగినంత పని అయింది పొద్దున్న. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ అగైన్. మా నాన్న వల్ల నాకు చాలామంది పరిచయం అయ్యారు ఓవర్ ది ఇయర్స్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ 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 పీపుల్ దట్ ఐ ఫౌండ్ ఈజ్ గెటప్ శ్రీను గారు. బ్లడ్ రిలేషన్ కాకపోతే ఎవరికైనా అంత ప్రేమ ఎందుకు ఉంటుంది, ఒక చెల్లిలాగా అనుకునేదాన్ని, బట్ శ్రీను గారిని చూశాక అదంతా పోయింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో శ్రీను గారు నన్ను అంతే లవ్ చేస్తారు, అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అందరూ అన్నారు సెట్లో ఏదన్నా యూనో జాలీగా ఉండాలంటే శ్రీను దగ్గరికి వెళ్ళాలి, కానీ నాకు సెట్లో బాగాలేకపోతే నేను ఫస్ట్ శ్రీను దగ్గరికి వెళ్తాను. ఐ ఫీల్ లైక్ శ్రీను ఇస్, అంటే నేను ఏం చెప్పినా శ్రీను ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, ఫస్ట్ వాటర్ తాగండి, ఫస్ట్ టీ తాగండి, హీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఐఎమ్ సో గ్లాడ్ దట్ షూటింగ్ టైంలో అంత క్లోజ్ అవ్వలేదు, కానీ ప్రమోషన్స్ టైంలో ఐఎమ్ సో గ్లాడ్ శ్రీను మనం ఇంత టైం స్పెండ్ చేసాం. అండ్ మీరు బరిలో ఉంటారు సార్, ఉంటారు సార్, సారీ సార్, నా కోసం సార్. అండ్ చాలా సినిమాలు చేసింది నేను అంటే ఫస్ట్ హెలో వరల్డ్ ద్వారా నేను నయన్ని ఫస్ట్ టైం చూశాను. అండ్ షీ హ్యాస్ అ వెరీ వెరీ పెక్యూలియర్ నాటీనెస్ అబౌట్ హర్, విచ్ ఈజ్ వాట్ ఐ లైక్డ్ ఫస్ట్ ఆ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు. అప్పుడు ఐ నో దట్ యు హ్యావ్ ద పొటెన్షియల్ నయన్, బట్ నాకు తెలుసు పొటెన్షియల్ ఒక్కటి ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా ఉండాలి ఒక యాక్టర్కి. అండ్ Nayan really puts her heart into every character that she plays, and as a person చాలా మంచిది, చిన్న పిల్ల, బట్ దెన్ చాలా ఎర్లీగా చాలా చూసేసింది లైఫ్లో. సో అండ్ షీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్, చాలా బంగారు పిల్ల. Very very glad that this is our third project together and that we'll collaborate more. 4 years బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయినప్పుడు, దానికి కూడా ప్రీమియర్స్ ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను సంగీత్ తోటి పట్టుకొని ఇలా సైడ్ నుంచి. ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ షైనింగ్ స్టార్ సంగీత్, యు ఆర్ అవర్ షైనింగ్ స్టార్. నార్మల్గా ఏదైనా సినిమా ఆడినప్పుడు, సినిమా అయిపోయిన దానికి మంచి పేరు వచ్చినప్పుడు అందరూ ఆ సినిమా అనే కేక్లోంచి అందరూ ఈక్వల్ స్పూన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ద కేక్ గోస్ టు సంగీత్ శోభన్. నేను ఎప్పుడు కలిసినా సంగీత్ని, ఏమండి సినిమా ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏమండి సినిమా ఇంకా చేయాలండి, మీరు చూసారు కదా బజ్ కావాలి అంటాడు. హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. తనకున్న సినిమా పట్ల లేకపోతే క్యారెక్టర్ పట్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎందుకు ఇంత ప్రమోషన్స్ సినిమాలాగా అంత ఎందుకు పిచ్చిలాగా చేసామంటే, ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియకుండా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, రైట్? సో ఒక మంచి సినిమా చేసాం, హార్ట్ఫుల్గా చేసాం, దానికి డబల్ కష్టపడి జనాల దాకా ఇంటింటి తలుపు కొట్టి మరీ మా సినిమా చూపించాలంటే మేము చూపిస్తాం, బికాస్ వీ నో అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. Sangeet, you will be one of the
best treasures that Telugu film industry has. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సంగీత్ ఫేస్లో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకేదైనా మొహంలో చూసానా అని నాకే డౌట్ వచ్చేది. యూ ఆర్ ఫెంటాస్టిక్ సంగీత్, యు ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ సచ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఇది సెకండ్ ప్రాజెక్టే, బట్ ఐ వాంట్ టు 100% పింక్ ఎలిఫెంట్ ద్వారా వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సడన్గా ఇదేదో ఫ్యామిలీ రీయూనియన్ లాగా అనిపిస్తుంది, రాకాస ప్రీ రిలీజ్ లాగా లేదు. బట్ వన్ స్పెషల్ మెన్షన్ టు ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళీ గారు. నాకు అసలు విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు సార్. నేను ఫస్ట్ ఇలాంటి సినిమా ట్యాకిల్ చేస్తున్నాం అనగానే చాలామంది చాలా చెప్పారు, ఏమో చూసుకో, చాలా కష్టం అవుతుంది, పెద్ద సినిమాలు కూడా అవ్వట్లేదు, మీరు చిన్న బడ్జెట్ ఎలా చేస్తారని అన్న. సార్ మాకు తెలిసినంత వరకు మేము 100% ఇస్తాం, 100% కష్టపడతాం. దాని తర్వాత ఇట్స్ అప్ టు ది ఆడియన్స్, వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. మేమైతే జెన్యున్గా 100% ఈ సినిమాకి ఇచ్చాం అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాను. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మా మురళీ గారు, ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ సెట్. So thank you so much, sir. It's a very పర్సనల్ థింగ్. నేను సినిమాలో స్క్రిప్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని రాకాస విషయానికి వస్తే ఇనీషియల్గా నాకు కథ ఎంత నచ్చినా కూడా కొంచెం నేను కరెక్టే చూస్ చేసుకుంటున్నానా లేకపోతే నిజంగానే విఎఫ్ఎక్స్ చాలా అందరి జడ్జ్మెంట్స్ చాలా ట్యాంపర్ చేశాయి నన్ను. బట్ ఆ టైంలో I had my friends who actually told me that no, ఏది చేస్తే అదే కరెక్ట్, అండ్ దే యాక్చువల్లీ రియలీ సాట్ విత్ మీ, విత్ మాన్సా అండ్ విత్ మహేష్ గారు. కొంచెం ఎక్కువ స్క్రిప్ట్లో దూరింటే సారీ. But they really helped me, so I really like to take this stage to mention my sweet thanks to them. Sameer, Shaurya and Banu, you guys are great friends, and I'm very happy to have such talented friends in my life who see me and who support my work. Last but not the least, ekkada cheppaledu, baita Pink Elephant Pictures లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఈజ్ మై ఓన్లీ డ్రీమ్. ఇది అయిన రోజు నిజంగా నాకు ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను తీసుకుంటా. మా పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఫ్యామిలీతోటి ట్రిప్పులకి వెళ్తానే ఉండాలి. దట్ ఈస్ వెన్ ఐ ఫీల్ లైక్ ఐవ్ ట్రూలీ మేడ్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. And we will hand over the mic to Mr. Sangeet Shobhan. ఇక్కడ ఎవ్వరికి ఓపిక లేదండి. ఇప్పుడు పాపం అందరికి నీరసం వచ్చేసింది. 10:35 అయింది. అందరికి ఇంటికి వెళ్ళాలో ఉంది, నాకు అర్థమవుతుంది. బట్ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నా చేతిలో మైక్ పెడితే నేను థ్యాంక్ యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాను నేను. సో అందరు రిలాక్స్ అయితే కొంచెం బెటర్, ఎందుకంటే ఈరోజు చీఫ్ గెస్ట్ కూడా లేరు కాబట్టి చీఫ్ గెస్ట్ పేరు చెప్పి వాళ్ళు మాట్లాడని చెప్పి అంత ఇది కూడా లేదు. సో వన్స్ ఐ టేక్ ఓవర్ అసలు మనం ఆగం అనమాట. యదువంశీ గారు ఇందాక స్టేజ్ మీద చీఫ్ గెస్ట్ అన్నారు, మరి చీఫ్ గెస్ట్లో మారకూడదు అన్నారా? సార్ మీరే సార్, డెఫినెట్లీ మీరే సార్. అందరికంటే ఎక్కువసేపు మాట్లాడేది మీరే సార్. ఎక్కువసేపు ఎవరు మాట్లాడతారు వాళ్ళే చీఫ్ గెస్ట్ సార్, అంతే. కొంచెం లైట్లు తగ్గించుంటే బాగుండేది. లిస్ట్ ఈసారి మర్చిపోయాను, ఆవిడ లిస్టు తెచ్చుకోద్దన్నారు ఈసారి. ప్రతిసారి లిస్ట్ వేసుకుంటా, బట్ ఓకే మెజారిటీ నాకు కనపడుతున్నారు కాబట్టి మర్చిపోయినా సరే ఏం అనుకోకండి. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్, అండ్ యూవీ మీడియా ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మా నాయుడు గారు అండ్ ద స్వైప్ అప్ టీమ్. అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. April 2nd, 2025 నేను, నిహారిక గారు, మాన్సా గారు ఒక ఫోటో అప్లోడ్ చేశామండి. అంటే ఇంటర్నెట్ షేక్ అయిపోద్దని కాదు, బట్ ఆ ఫోటో మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి సినిమా తీయాలని మాత్రం మాట్లాడుకుని ఆ ఫోటో దిగి అప్లోడ్ చేశామండి. 2026 April 2nd మా సినిమా ప్రీమియర్స్ రాబోతుంది. సో ఇట్ వాజ్ 1 year ఆఫ్ absolute determination and discipline from all of us. Before I get to the two strong women of this film, I'll talk about all my technical team.
ఫస్ట్లీ మా కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్, మా పోలాకి మాస్టర్, మా జావేద్ రాలేదా, ఓకే మా జేడి మాస్టర్ రాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఆల్ ద సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్. సినిమాలో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ పాటలు. చాలా చూపించలేపాము ఎందుకంటే కథలో పాట కాబట్టి. బట్ లవ్ యూ మాస్టర్. భాను మాస్టర్ కూడా రాలేదనుకుంటాను. నెక్స్ట్ మా డిఓపి రాజు గారు డిఐకి వెళ్ళారు. భలే ఉంటుందండి ఇలా ఈవెంట్ మధ్యలో ఇలా వెళ్ళిపోతుంటే మనం అరే ఏం కష్టపడుతున్నారో మన సినిమా కోసం ఒక మంచి హై వస్తుంటుంది. మా రాజు గారు అక్కడికి వెళ్ళారు. అలాగే మా మురళి గారు నాకు తెలిసి విఎఫ్ఎక్స్ మురళి గారు లాస్ట్ మినిట్ విఎఫ్ఎక్స్ పని మీద వెళ్ళిపోయి ఉంటారు. అంతేగా, ఓకే డన్. మా ఎడిటర్ అన్వర్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మా ప్రమోషన్లో మిమ్మల్ని కూడా వాడేసుకున్నాం. మా లిరిసిస్ట్ రఘు రమేష్ కాదా, ఓ ఆర్ఆర్ రాజేష్, అది కూడా కాదా, ఎలాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా సింగర్ సింధుజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు బాగా ఇచ్చారు. ఏమేం సార్, మేము యాక్టర్స్ బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా ఇచ్చాడు, అంతే కదా. లేదు ఎక్కడికి వెళ్ళినా సరే టీజర్ ట్రైలర్ మ్యూజిక్ అదిరిపోయింది బద్దలు కొట్టేశారు అన్నారు. అది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ టెలింగ్ యూ. చాలా డిఫరెంట్ ఉంటుంది మీ ప్రీవియస్ సినిమా నుంచి అండ్ మీ ఫ్యూచర్ సినిమాల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు మై కాస్ట్, ఒకసారి మహేష్ గారు కొంచెం స్టేజ్ మీద చూస్తే బాగుంటుంది సార్. సిగ్గు పడకండి, రండి, ఏమనుకోకండి. నాకు చాలా ఇంపార్టెంట్ పీపుల్ వీళ్ళందరూ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో మహేష్ అనే ఒక అబ్బాయి క్యారెక్టర్ వీడు చేయగలడు అని ఫస్ట్ అనుకుంది ఈయనే. నన్ను ఆడిషన్ చేసినప్పుడు నిహార్ గారు అక్కడ లేరు. బట్ మనోడు నాలో ఏదో చూశాడు, నాకు తెలియదు అదేంటో, ఎందుకంటే ఆడిషన్ నేను చాలా బ్యాడ్గా చేస్తాను. బట్ ఈయన చాలా తక్కువ మాడతారు స్టేజ్ మీద. బట్ హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ మార్క్ మై వర్డ్స్, ఇట్లు అర్జున అనే సినిమా ఆయన డైరెక్షన్ చేశారు. చాలా పెద్ద సౌండ్ చేయబోతుందండి. అన్ని తలలు తిరుగుతాయి. ఎవరి అబ్బాయి సరే ఓకే పర్లేదు, ఎవరి మహేష్ ఉప్పల అని 100% పెద్ద పెద్ద హీరో నుంచి కాల్స్ వస్తాయండి. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నవ్ మై కాస్ట్. బిఫోర్ ఎలా మర్చిపోతాను నేను, ఆయన మళ్ళీ ఇలా అంత అంటారు నన్ను అక్కడ. విజయ్ మాస్టర్, సారీ మాస్టర్, నేను ఇలా వస్తున్నాను కదా అట్ట కనపడలేదు. విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ మాస్టర్ ఒక షాట్ బాగా జరిగితే ఆయన అని అంటారు. అది సర్ప్రైజింగ్లీ ఫస్ట్ సినిమాలోనే చాలాసార్లు నాతో అన్నారు. అది మరి నన్ను ప్రోత్సహించడానికో నిజంగా బాగా చేసి నాకు తెలియదు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయన్ గారు, నేను గోల్కొండ హై స్కూల్ సినిమాలో ఫోటో పడింది కదా, దాన్ని పని చేసినప్పుడు ఆయన కూడా దాంట్లో పని చేశారు. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ సర్కిల్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, ఓ సిగ్గుపడిపోకు, పర్లేదు బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జీ స్టూడియోస్ నుంచి మా దివ్య గారు, ఐ థింక్ అన్ని మంచి ఎకనామిల్కే యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద ఈపీ అండ్ నౌ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జీ స్టూడియోస్ సౌత్. సూపర్ అండి, వాట్ అ జర్నీ. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ మా టీం మొత్తంలో చాలా స్వీట్గా మాట్లాడే, నాతో చాలా స్వీట్గా మాట్లాడేది మా రమేష్ గారు. ఆయన ఏమో అందరూ హడల్ భయం అంటారు, కానీ ఏమ్మా సంగీత్ చెప్పమ్మా, అమ్మా అదే అమ్మా ఈ 16వ తారీఖు షూట్ పెట్టుకో. సో నాకైతే రమేష్ గారు అలాగే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఒక్కడిని భయపెట్టకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా రాధ్య స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎక్కడ తన క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాను చాలా భయపడ్డావు నేను, నిహార్ గారు. ఏం గురు ఏనాಯ್ತು. వెరీ స్వీట్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. మొన్న దండోరాలో కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ స్మాల్ పార్ట్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. మా కిషోర్ అన్న, వెన్నెల కిషోర్ గారు, మా బ్రహ్మాజీ గారు, తనిఖీలభరణి గారు, ఆశీష్ విద్యార్థి గారు, రోహిణి గారు, వాసు గారు, సో మెనీ యాక్టర్స్, సో మచ్ టాలెంట్. మాకంటే చాలా సీనియర్స్, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం. బట్ ఫస్ట్ థింగ్ నేర్చుకుంది, రాకాస సినిమా అనేది మెజారిటీ నైట్ షూట్స్ అండి. పీక్ వింటర్లో షూట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా చాలా 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 హెల్ప్ఫుల్గా ఉన్నారండి. అండ్ మాలాంటి అప్కమింగ్ టాలెంట్స్ యూనో
నేను కానీ నిహారిక గారు కానీ మాన్సా కానీ వెన్ వీఆర్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్ వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ రీషూట్స్ ఆర్ ఎక్స్ట్రా షెడ్యూల్స్ కాల్ షీట్స్ మా దగ్గర ఉండవు. ఏవైనా సరే అప్పటికప్పుడే చేసేయాలి. అంత చలిలో కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై కాస్ట్. మీకు ఆబ్వియస్లీ చిన్న విషయం ఉండొచ్చు, బట్ మాకు చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మేము చేసే ప్రతి సినిమా మాకు పెద్ద సినిమా. మాకు ప్రతి సినిమా అంటే మా మైండ్లో 100 కోట్లు పెట్టిన సినిమా అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ మహేంద్ర నైని నయన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పాపం తను సీనియర్ హీరోస్తో పనిచేయడం వల్ల వాళ్ళందరూ రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. తనలాగా ఉండే ఛాన్స్ దొరకదు. చిన్నపిల్లండి బాబు, తిప్పి కొడితే 25 అడుగులు లేవు అమ్మాయికి. ఆమెకి ఎప్పుడు గెంతుతూ ఉండాలి, ఒక బన్నీలాగా అటు ఇటు వెళ్తూ ఉండాలి, గెలుగుతూ ఉండాలి, ఇరిటేట్ చేస్తూ ఉండాలి. బట్ ఫైనలీ ఐ హోప్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ అవర్ సెట్. బట్ ఒక డైరెక్టర్కి ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ కావాలో చాలా తక్కువ ఎక్స్ప్లెనేషన్తో చేసే అమ్మాయి, చాలా చాలా టాలెంటెడ్ అమ్మాయి. అది మాన్సా గారు చాలాసార్లు చెప్తారు. ఆవిడ అంటుంటారు ఏంటది, అది భలే చెప్పగానే చేసేస్తుంది ఏంటి అని. షీ కమ్స్ అండ్ టెల్స్. అది మీకు చెప్పరు ఆబ్వియస్లీ, ఆవిడంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వర్కింగ్ అండ్ మోర్ దెన్ దాట్ ఇన్ ప్రమోషన్స్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అయిపోయింది వెళ్ళు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసేటప్పుడు నేను జెన్యున్లీ కొంచెం భయపడ్డానండి గెటప్ సింగ్ గారితో సీన్లు అంటే. ఎందుకంటే అప్పటికి హీ వాజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆయన టైమింగ్ కానీ ఆయన గెటప్స్ కానీ జబర్దస్త్లో లెజెండ్. ఆయన హీజ్ అ విషనరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫ్యూచర్లో వచ్చే క్యారెక్టర్స్ని ముందే పసిగట్టి ఆ గెటప్స్ చేసేసి ఇట్స్ ట్రూలీ విషనరీ. సార్ ఇంత ఎలివేషన్స్తో పక్క రావచ్చు కదా సార్ ఒకసారి. నేను జనరలీ సినిమా వాళ్ళకంటే నాకు ఎక్కువ పర్సనల్ విషయం నేను షేర్ చేసుకోను. బట్ నాకు సీను గారితో మాట్లాడినప్పుడు ఐ రియలీ అండర్స్టూడ్ ఒక యాక్టర్ అవ్వడం కంటే ఇంపార్టెంట్, ఒక మంచి యాక్టర్ కూడా ఇంపార్టెంట్, ఒక మంచి మనిషి అవ్వాలనేది. అది ఆబ్వియస్లీ ఆయన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం విచిత్రంగా ఉంటుంది అని అనుకుంటారు, బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. బట్ జెన్యున్లీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద నైసెస్ట్, కైండెస్ట్ అండ్ వెరీ రియల్ పీపుల్ దట్ ఐ నో. చాలా తక్కువ మంది దొరుకుతారండి ఇలాగా. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లో, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది, ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ చెప్పండి ఇంకా. నో, బట్ ఆన్ అ సీరియస్ నోట్ సార్, మీరు నవ్వుకున్నా సరే ఎవ్వరు చేయరు సార్, ఎవ్వరు ఇంత ఎఫర్ట్ పెట్టరు సార్. ఇప్పటికి చాలామంది, ఐఎమ్ షూర్ తేజ సజ్జా అడిగారు మిమ్మల్ని, సార్ ఏంటి సార్ అంత ప్రమోట్ చేస్తున్నారు, మిరాయి కూడా ఇంత ప్రమోట్ చేయలేదు మీరని. ఇట్ ఈస్ జస్ట్ హిజ్ లవ్ ఫర్ పింక్ ఎలిఫెంట్. నా మీద కానీ, మాన్సా గారి మీద కానీ, నిహారిక గారి మీద కానీ, మోర్ దెన్ దట్ నాగబాబు గారి మీద కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. మీకు ఇది జస్ట్ ప్రమోషన్ అయి ఉండొచ్చు సార్, మాకు ఇది ఎంత పెద్ద బూస్టో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అండి, జై సినిమా అండి అంతే. హీస్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు ముందుకు రావాలి. రేపు ప్రమోషనల్ వీడియోలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. ఫుల్ ప్రమోషన్. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గారి గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. ఆవిడ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, చాలా ప్యాషనెట్ పర్సన్ అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదామని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యూ నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే. అంటే మీ పిచ్చి అంటే మీరు పిచ్చి అని కాదు. ఆవిడతో మాట్లాడే కొద్దీ నాకు అర్థమవుతుంది వై షీ బికేమ్ ద పర్సన్ షీ ఈజ్. డే 1 నుంచి ఇట్ హ్యాస్ టు బీ ఆల్ అబౌట్ హౌ షీ స్టాండ్స్ అప్ ఫర్ హర్ సెల్ఫ్.
యూనో చాలా ఈజీగా అనేస్తారండి, నెపో కిడ్ అని, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అని. అది చాలా చాలా పెద్ద ప్రెషర్తో వచ్చే విషయం అది, మీకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఫ్రమ్ అ ఫ్యామిలీ దట్ హ్యాస్ అ సర్నేమ్ కాల్డ్ కొనిదెల. ఐ రియలీ హోప్ పీపుల్ అండర్స్టాండ్. అది చాలా పెద్ద పేరండి, దాని లెగసీ మెయింటైన్ చేయడం చాలా చాలా యూనో అది మామూలు విషయం కాదు. ఎస్పెషలీ నాగబాబు గారి ప్రొడక్షన్ ఆయన చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా ఆవిడ పేరు మీద ఒకటి స్టార్ట్ చేయడం చిన్న విషయం కాదు. ఐ రియలీ హోప్ యు నో, మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, షీఈ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పీపుల్ ఐ నో, షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే బాబు అని మెసేజ్ ఇస్తారు ఆవిడ. నేను ఏమండి అని మెసేజ్ పెడతాను. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ అయింది. మహేష్ గారి ఆడిషన్ నచ్చిన తర్వాత అప్పటికి సేమ్ యూనో ఎవరన్నా స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో చేద్దాం, పెద్ద సినిమాలు చేద్దాం మైండ్లో ఉంటారు. బట్ నా ఆడిషన్ చూసి నిహారిక గారు నాకు చెప్పలేదు, మహేష్ గారితో చెప్పారు. ఎందుకండి మనకు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మనం కొత్త వాళ్ళమే కదా, మరి మనం కొత్త వాళ్ళే ఉండి మన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెందుకండి అని ఒక మాట అన్నారు. దట్ సంథింగ్ దట్ రియలీ స్టేడ్ విత్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ కీప్ దట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళందరూ దొరికినట్టే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నన్ను పట్టుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు మ్యాడ్ రావడానికి కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీయే. సో ఐ హోప్ యూ నో ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు పింక్ ఎలిఫెంట్. వీఆర్ ఆల్ ఆన్ దట్ ఎలిఫెంట్ అండ్ వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఆన్ దట్ ఎలిఫెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఉన్నారు, ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు, రండి. ఎక్కడో ఒక్క నిమిషం, ఒక పాయింట్ మర్చిపోయాను. కానీ ఫస్ట్ నేను నిహార్ గారి థ్యాంక్స్ చెప్పాల్సింది ఒక విషయం గురించి అండి. నాతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినందుకు కాదు, రాకాస చేసినందుకు కాదు. 28 మార్చ్ పొద్దున్న 7:30 సమీపంలో నన్ను ఒక పవర్కి పరిచయం చేశారండి ఆవిడ. మీరు నాతో ఎన్ని సినిమాలు చేసినా నేను ఆ ఒక్క మూమెంట్ కోసం మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను మీరు గుర్తుపెట్టుకోండి అది. రేపు వస్తాయి ఫోటోలు బయటికి, టెన్షన్ పడకండి, నేను పోస్ట్ చేస్తాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వాట్సాప్ ఏదో ఎప్పుడన్నా కొంచెం నవ్వండి మంచిగా. ఆవిడకి ఏం లేదండి, అక్కడ మిక్సింగ్ టెన్షన్ ఉంది కదా, నడుస్తుంది. మాన్స గారు ఫ్రమ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021 నుంచి నాకు పరిచయం. మేము ఎంత మాట్లాడుకుంటామంటే, నా గురించి ఆవిడకి ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసు, నాకు ఆవిడ గురించి అన్ని విషయాలు తెలుసు. సో ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ రైట్ నౌ. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటాం, చాలా రాగా మాట్లాడుకుంటాం, మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడుకుంటుంటాం మేము. సో సడన్లీ ఇంత ఫార్మల్ స్పేస్లో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. బట్ మాన్సా గారు, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ ఇస్, సినిమా అంటే చేసేసి రిలీజ్ చేసి జనాలకి చూపించేసి వదిలేయడం కాదు. జనాలు గుర్తుపెట్టుకోవాలి, జనాలు ఆ సినిమాని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇది సరిపోదు ఆడియన్స్కి అని, ఆడియన్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా అనేది మనం చేసి వదిలేస్తే సరిపోదండి. ఆడియన్స్కి నచ్చేలా చేసి వాళ్ళు టికెట్ డబ్బులు కట్టి థియేటర్కు చూడాలండి. అది వాళ్ళు కట్టే డబ్బులకి వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక మంచి కథ చెప్పాలి. ఆడియన్స్ని ఒక్క సెకండ్ కూడా గ్రాంటెడ్ తీసుకోలేదండి మాన్స గారు దిస్ ఎంటైర్ ప్రాసెస్. ఈ సినిమా చేసినప్పుడు ఒక యాక్టర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఒక కెమెరామెన్ కెమెరా టీంలో చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, ఒక డైరెక్టర్ మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఫస్ట్ అసిస్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకున్న విజనే మేము అందరం చేయగలం. ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాదండి, ఆవిడ ఎంజను, ఆవిడ క్యాప్టెను, ఆవిడ డెక్, ఆవిడ ఫ్లాగు అన్నీ ఆవిడే. ఈ సినిమా ఆవిడ కాకుండా ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆ స్టోరీ రాసుకున్న విధానం కానీ, ఆ విజన్ కానీ అంత క్లారిటీగా ఎవరు చేయలేరండి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆవిడకి డెబ్యూ చేసింది నాతో చేశారు ఆవిడ, అండ్ ఈ కథ నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. యు ఆర్ నాట్ జస్ట్ అ డైరెక్టర్ ఫర్ మీ, యు ఆర్ మై గైడ్. ఐ హోప్ యూ నో హౌ మచ్ యూ మీన్ టు మీ, అండ్ ఐ హోప్ మేబీ యూ షెడ్ అ కపుల్ ఆఫ్ టీయర్స్. నో, అది కూడా ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. The industry will see who Mansa Sharma is, rather who Rohit Sharma is on 3rd April. You're here to stay అండి. మీరు చాలా చాలా పెద్ద సినిమాలు తీస్తారు, ఎందుకంటే మీ దగ్గర చిన్న ఐడియాలు ఉండవు, చేస్తే అన్ని పెద్దవే చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా
మా ఆడియన్స్కి ఒకే ఒక మాట, అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది, కెమెరా లాపకండి అమ్మా, హలో ప్లీజ్. ఇంకా ప్రమోషన్లో మేము చెప్పిందే అండి, మాటికి చెప్పి మీకు చిరాకు, నాకు అసలు చిరాకు లేదండి, నా సినిమా కదా నాకెందుకు ఉంటుంది. ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. మా నమ్మకం మేము ఒక గుడ్ సినిమా చేసామని, ఒక మంచి సినిమా చేసామని. మిమ్మల్ని నవ్వించడం మాత్రమే కాదండి, మీకు ఒక కథ చెప్తాం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు కట్టిన ప్రతి రూపీ టికెట్కి ఆ వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సినిమా అరే ఒక మంచి సినిమా చూసాను అని అనుకుని వెళ్తారు, అది మా గ్యారంటీ. వీ రియలీ హోప్ యూ వాచ్ రాకాసా ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ April 3rd. మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది మా కాన్ఫిడెన్స్. మీకు సినిమా నచ్చితే మళ్ళీ కష్టపడతాం, నచ్చకపోతే ఇంకా కష్టపడతాం, మంచి సినిమాలు తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఓ మాట, మా యూవీ క్రియేషన్స్, మా శర్వాన సినిమా బైకర్ ఆల్సో ఇస్ కమింగ్ ఆన్ April 3rd. ట్రైలర్ ఇస్ లుకింగ్ very kick-ass, and Sharvana is a very close family for me. మ్యాడ్ చూసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన హీరో శర్వాన్నే, ఆయన ఫోన్లో నన్ను కంగ్రాచులేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన సినిమా కూడా April 3rd రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ వీకెండ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. మార్నింగ్ షో అది చూస్తే ఈవినింగ్ షో మాదేలండి, మార్నింగ్ షో మా చూస్తే ఈవినింగ్ షో వాళ్ళదేలండి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ బైకర్ టీమ్. శర్వానా, ఆల్ ద వెరీ బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు నేను మాట్లాడినందుకు ఇప్పటి వరకు చప్పట్లు తప్ప చెప్పులు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. భోజనాలు ఇటేసారండి బయట? ఇటేసారు, ఓకే. వాటర్ కోలకలేదు ఇంకాను. అండ్ ఫైనలీ మా సుమ గారికి ఒక మాట చెప్పాలి. సుమ గారు, ఐఎమ్ షూర్ వెళ్ళిపోయారు ఆవిడ, ఓకే పర్లేదు. సుమ గారు మీరు ఓకే, తర్వాత ఆవిడ వీడియో చూస్తారు. సుమ గారు, ఐ హోప్ యూ నో హౌ మచ్ వాల్యూ యూ బ్రింగ్ బై జస్ట్ బీయింగ్ దేర్ ఎట్ ఈవెంట్స్ లైక్ దిస్. చాలామంది జనాలు, ప్రేక్షకులు యూట్యూబ్ ఈవెంట్లో మీరు చేస్తున్నారని చూస్తారు. మీకు ఇది ప్రాబ్లీ జస్ట్ అనదర్ ఈవెంట్, బట్ ఫర్ అస్ యు ఆర్ ద ఎనర్జీ. మీరు ఉన్నారంటే మాకు కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. యువర్ వర్క్ ఈజ్ వెరీ అండర్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. That was a fantastic, phenomenal speech by Sangeet Shoban. Put hands together for his efforts and spotlight speech. అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. బై మిస్టేక్ మిస్ అయితే సక్సెస్ మీట్లో మాడతాను, నాకు వాట్సాప్ చేసేయండి. Yes, thank you so much, Andy. Thanks a lot. Z Studios and Pink Elephant Pictures ద్వారా April 3rd రాబోతుంది. నేను Z Studios చెప్పాను కదండి, ఏంటి చెప్పలే అనుకున్నారా? మా ఉమేష్ కుమార్ బన్సల్ గారు కూడా చెప్పాను నేను. Yes, మా రాకాస April 3rd రాబోతుంది. ప్లీజ్ డూ వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, April 3rd ప్రేక్షకులు అందరికీ థియేటర్లో రకస. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం మాట్లాడాలో, ఎందుకంటే April 3rdకి సినిమా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ పెట్టుకో, ఓకే, సారీ గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. నిహారిక గారు, అగైన్ నేను ఈ స్టేజ్ మీద కూడా చెప్పాలనుకున్న ఫస్ట్ పేరు. షీజ్ ఆర్ లక్కీ చామ్. ఎందుకంటే నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక చిన్నది కనుక్కున్నాను అనమాట. ఎవ్రీ డైరెక్టర్ హూ వర్క్స్ విత్ పింక్ ఎలిఫెంట్ ఆన్ OTT ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాడు, అండ్ దెన్ హీఈస్ నౌ మేకింగ్ ఇట్లు అర్జున. నేను కూడా అంతే, బెంచ్ లైఫ్ తర్వాత ఈ న్యూ ఖచ్చితంగా నాకు కూడా అది వస్తుంది అని చెప్పి. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ రాకాసా. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. నేను చెప్దాం అనుకుందంతా మహేష్ చెప్పేశాడు. సో యా, ఈ స్టేజే కాదు, మేము వేరే ఏ స్టేజ్ మీద ఉన్నా ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ రాకాసా. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్. నేను స్టోరీ చెప్పినప్పుడు, మేకింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే ఉంది. బట్ ఎవ్రీ డే ఐ ఆల్వేస్ న్యూ నిహారిక గారు నా వెనక ఉంటారు అని. అండ్ దట్ ఈస్ ద రీజన్. రమేష్ గారు ఒక డేట్ ఇచ్చాక April 3rd అని చెప్పాక రిలీజ్కి రెడీ ఉన్నాం. ఈవెన్ దో అ లాట్ ఆఫ్ VFX బేస్డ్ అండ్ కాంప్లికేటెడ్ స్టఫ్ ఉన్నాం. అగైన్ థ్యాంక్ యూ చెప్పడం కంటే, మీ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ April 3rd, April 2nd హోప్ఫుల్లీ ప్రీమియర్స్ ఉంటే రిజల్ట్ అండ్ ఆల్ ద టాక్ కోసం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. సారీ, ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎక్కడో కొంచెం టఫ్ అయి ఉంటుంది నాతో వర్క్ చేయడం అప్పుడప్పుడు. బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్.
థ్యాంక్ యూ రాజ్ గారు. రాజ్ గారు ఈజ్ వెరీ హౌ డు ఐ పుట్ ఇట్, చాలా ఎంతూజియాస్టిక్. ఏ రోజు ఆయనకు డల్ మూమెంట్ ఉండదు. చాలా చాలా అంటే నాకంటే ఎక్కువ కేర్ఫుల్ ఉంటారు. అండ్ దెన్ థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాతో పనిచేయడం చాలా హ్యాపీ అనిపించింది అన్నారు. అది నమ్మాలి, నేను కూడా నమ్ముతున్నాను. 10 పాయింట్స్ చెప్పారు, 9 పాయింట్స్ నిజం వచ్చింది. ఈ ఒక్క పాయింట్ కొంచెం డౌట్ఫుల్ పాయింట్. అండ్ దెన్ థ్యాంక్స్ మహేషా ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ, supporting me, being a part of my writing team. Thank you Ramesh sir for నాకు రిలీజ్ టెన్షన్ ఉంది, సో ఐఎమ్ నాట్ టాకింగ్ మచ్. అన్వర్ డే అండ్ నైట్ ఎడిటింగ్ చేసినప్పుడు చాలా సపోర్టివ్ ఉంటారు. హీస్ జస్ట్ నాట్ ఎడిటర్, ఆయనకు అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్ వేలు పెడతా ఉంటాడు. ఆయన మిక్సింగ్ చూస్తానంటాడు, డిఏ చూస్తానంటాడు, ఎవ్రీవేర్ హీల్ బి దేర్. అండ్ ఐ రియల్లీ లైక్ ఇట్, ఐ రియల్లీ లైక్ ద సపోర్ట్. And Nayan, thank you for being a part of the movie. You really, even though ninnu koncham last lo pilchina cinema loki, but you gave your 100%. Sinu sir, thank you for all your support. Manam yodulam roju ade gurtu chestu untaru naku. Thank you sir, thank you. బ్రహ్మాజీ గారు, తర్వాత తనికల్లు బర్ని గారు, చాలా మంది ఉన్నారు నా సినిమాలో. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఫైనలీ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సంగీత్ శోభన్తో. సంగీత్ శోభన్ థ్యాంక్ యూ సంగీత్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఆల్వేస్ బీయింగ్ మై స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్. అంతేనండి, థ్యాంక్స్. చాలామంది అడగమని చెప్పారు, మీకు షామిలి ఏమవుతారు? ఏమవ్వరండి. ఎందుకు ఏమవ్వరు? ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకురాలు అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఎందుకో ఇలాగే మాట్లాడాలనిపిస్తోంది. ఐ లైక్ దిస్ జెన్ మోడ్.